వీణ్ణి చూసారా? నెక్లెస్ తీసుకుంటున్నారు. పెళ్లి రోజు నాకు గిఫ్ట్ ఇచ్చేదానికే మమ్మీ. మీకిచ్చే గిఫ్ట్ మీ ముందే కొంటారా అత్తయ్య? సర్ప్రైజ్ కి ప్లాన్ చేస్తారు కదా. కదా మళ్ళా ఎవరికి కొంటున్నాడు ఈ మనిషి? ఇంకెవరికి? నాకే. అంటే పెళ్ళయ్యాక నాకే గిఫ్ట్ ఇవ్వలేదు కదా, అందుకే కొంటున్నట్టున్నారు. నాన్న పైకి చెప్పరు కానీ నువ్వంటే బాగా అభిమానం నిషి. మరి ఎంతైనా ఒక్కగానొక్క కోడలి కదా. మమ్మీ నువ్వు తీసుకోవడం లేదేంటి జగదాత్రి? నాకేం వద్దొదినా, ఉన్నవి వేసుకుంటాను. అంటే నా దగ్గర లేవనా? అయ్యో, మన ఇంట్లో జరుగుతున్న పార్టీ, అందరూ ఎలా ఉండాలి? తీసుకో. నా దగ్గర కూడా చాలా మంచివే ఉన్నాయి వదినా, నాన్నకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకని? ఏందమ్మి, తీసుకోమన్నప్పుడు తీసుకోవచ్చు కదా, ఎందుకో ఊరికే ఎచ్చుకుపోతా ఉండవు? అయినా ఇదేం నీ రేంజ్ ఫంక్షన్ కాదు. ఆ పాత నగలు వేసుకోవడానికి వజ్రపాటి ఇంట్లో జరుగుతున్న పార్టీ. మా మధ్య ఉంటావు కదా, మా స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. స్థాయి అంతస్తు అని కాదు గాని జగదాత్రి, అందరూ తీసుకుంటున్నారు, నువ్వు ఈ ఇంట్లో మనిషివి. నువ్వు తీసుకోకుంటే ఎలా చెప్పు? నీకు నచ్చింది తీసుకో. సరే వదినా. చూడు, అమ్మీ మనం ఇంకోటి చూద్దాందా? కీర్తి కోసం, కీర్తి కోసం, కీర్తి కోసం, నా మేనకోడలి కోసం, నా మేనకోడలి కోసం, నా మేనకోడలి కోసం. నాకు బంగారంతో పనే ఉందక్క. బంగారం లాంటి కుటుంబం అండుండగా నా మేనకోడలికి ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు మా డబ్బుతో మాకే గిఫ్ట్ ఇస్తూ ఏదో త్యాగం చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నావన్నమాట. వా కేదార్, నిజం చెప్తున్నా, నీ తెలివి, నీ భార్య తెలివి ముందు మేము ఎందుకు పనికిరాము. ఏందమ్మి అరుస్తా ఉండవు? నిషి చెప్పిన దాంట్లో అబద్ధం ఏమన్నా ఉండదా? నిజమే కదా చెప్పుండది. అక్క దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని కాకపోతే అక్క మనీతో కొన్న నగల్ని అక్క కూతురికి గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం ఏంటి? యువరాజ్, ఈ నగలకి నేనే డబ్బులు కడతానని అక్కకి చెప్పబోయే లోపే అందరూ మాట్లాడుతున్నారు. నిషి, కేదార్ మాటల్ని ప్రేమని తప్పుగా చూసినా, చులకన చేసి మాట్లాడినా నేనైతే ఊరుకోను. ఏం చేస్తావే చెప్పు, ఏం చేస్తావు? మొగుడు పెళ్ళాలు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాటకాలాడుతూ ఇంట్లో అందరినీ పిచ్చోళ్ళని చేస్తూ మళ్ళీ మా మీదనే దబాయిస్తున్నారా? మా కౌశికి యువరాజు వల్ల నాయన పిచ్చోళ్ళు కాబట్టే మీ ఆటలు బాగానే సాగుతా ఉండాయి. పిన్ని, ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా ఈ నగలకి డబ్బులు నేనే ఇస్తానని అక్కకి చెప్దామనుకున్నాను. రాయ్ కేదార్, నీ ప్రేమ అభిమానం అంతా అబద్ధమని మోసమని ఇక్కడ అందరికీ తెలిసిపోయింది. మీరింకా నటించాల్సిన అవసరం లేదు. మనిషి, మాట, ప్రేమ అంతా మోసమే కదా కేదార్. కేదార్, జగదాత్రి,
నీకు ప్రేమించడం రాకపోతే, ప్రేమించే మనసు లేకపోతే ఊరుకోండి. కానీ ఇలా మీ మాటలతో పక్క వాళ్ళ మనసుని విరిచేయకండి. సేట్, తీసుకున్న నగలకి బిల్ వేసి ఆఫీస్కి పంపించండి. మా వాళ్ళని మనీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాను. అలాగే మేడం. అయ్యో, నా బిందె ఎవరినో కొట్టుకున్నట్టుంది. అమ్మీ అది నేనే. వైజయంతి నువ్వా? నేనింకా ఎవరికో తగిలిందనుకున్నా. ఏ నాకైతే తగలదా? ఆంటీ, మీకెన్నిసార్లు చెప్పాం ఏమైనా కావాలి అంటే బెడ్రూమ్ నుంచి అడగమని. గదిలో కూర్చుని కూర్చుని బోరు కొడుతుంది. అందుకని మా తలలు పగలకూడదామని హాల్లోకి వచ్చారు అత్తయ్య. భలే వాడివయ్యా యువరాజ్, ఏదో ఒక్కసారి తగిలితే. మళ్ళీ ఎవరో అడ్డొచ్చారు. హాల్లో ఉండాల్సిన సోఫాలు ఏమయ్యాయి? మీరంతా హాల్లోకి ఒకటేసారి ఎందుకు వచ్చారు? కర్మకు. మళ్ళీ ఎవరో అడ్డొచ్చారు. హాల్లో ఉండాల్సిన సోఫాలు ఏమయ్యాయి? మీరంతా హాల్లోకి ఒకటేసారి ఎందుకు వచ్చారు? కర్మకు. పినిగారు పినిగారు, మీరు కదలకండి. నేను తీసుకెళ్లి మిమ్మల్ని సోఫాలో కూర్చోబెడతాను. రండి.